నమస్తే. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాదాపుగా ఒక 3 నెలల పాటు ఎన్నికల లొల్లి. ఇక సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే. ఇక ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పబోతున్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికల మీద. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు, బీజేపీ నాయకులు. సో బూర నరసయ్య గౌడ్ అనగానే భువనగిరి ఇంతకుముందు మాజీ ఎంపీగా గుర్తొచ్చేది. ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో పనిచేశాను నేను. ఇక్కడికి బీజేపీ పార్టీకి వచ్చింది ఏదో అక్కడ సీటు కొరకు ఓటు కొరకు కాదు. వచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే బాగుంటుందని రావటం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు మేము మెరుగైన ఫలితాలు వచ్చినా కూడా ప్రభుత్వానికి చేరువయ్యే వరకు రాలేదు. పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా నేను, మీ అందరికీ తెలుసు, మోర్ దెన్ ఎ పొలిటీషియన్, ఒక ఉద్యమకారుడిని, సామాజిక నాయకుడిని, తెలంగాణ భవిష్యత్తు కోరుకునేవాడిని, నా భవిష్యత్తు కంటే. ఈ సందర్భంగా నేను ఎందుకు కోరుకుంటా అంటే 17లో అత్యధికంగా బీజేపీకి వస్తే భువనగిరితో సహా. భువనగిరి ఎందుకు గెలిచే అవకాశం ఉంటుందంటే మీరు అన్నట్లు అది కాంగ్రెస్ అత్యధికంగా గెలిచింది, భారీ మెజార్టీతో గెలిచింది, అందులో నో డౌట్. ఉత్తర తెలంగాణలో సరే బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంది. కానీ ఇక్కడ నాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే బూర నరసయ్య గౌడ్ భువనగిరి అంటే ఒక సినానిమస్. ఒకటి భువనగిరి బూర అనేది ఒకటి పడ్డది. సెకండ్ ఏంటంటే దీన్ని చేసిన పనితనం. 5 yearsలో ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, జాతీయ రహదారులు కానీ, స్ఫూర్తి కుల వృత్తుల భవనాలు కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ప్లస్ ఇన్సూరెన్స్, నేను ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ కానీ 5 లక్షల, ఇవన్నీ చేస్తాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు ప్రజల్లో ఉన్నా. నేను 23rd May 2019లో రిజల్ట్ వస్తే 25th నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలోనే ఉన్నా. ప్రజెంట్ ఎన్నికైనా ఎంపీ కనిపించలే కానీ నేను క్షేత్రస్థాయిలోనే ఉన్నాను, పనిచేస్తున్నాను. అందరికీ హాస్పిటల్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉంటా, ఏదైనా అఫీషియల్ ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉంటా. సో ప్రజలకంటే డాక్టర్ సాబ్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కలిసి వచ్చేది ఏంటంటే మీ అందరితో మంచుకుంటా, బీజేపీ మోడీ గారి వేవితో పాటు నా వ్యక్తిగతంగా కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ ప్రధానంగా బూర నరసయ్య గౌడ్ గతంలో ఉద్యమకారుడు అనే నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ కేసీఆర్ ఈ 2 బ్రాండ్ల మీదనే గెలిచిండు. ఈసారి బీజేపీకి వచ్చిండు. బీజేపీ అటు భువనగిరి పార్లమెంటుకు చాలా తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఎట్లా గెలుస్తారు అనేది ఒక ప్రశ్న. సార్ ఏం చెప్తారు? అందుకొరకే కదా, అప్పుడే మన పర్సనాలిటీ తెలుస్తుంది కదా. గతంలో కూడా నేను వచ్చినటువంటి ఓట్లు చాలా వరకు నా యొక్క, ఎప్పుడైనా కూడా ఫేస్ వాల్యూ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ కదా. అందరు కేసీఆర్ ఈజ్ ఇంపార్టెంట్, మోడీ గారి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక 5% 10% మన ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది కదా, అదే కీలకం కదా. భువనగిరి లాంటి దాంట్లో మా యొక్క మోడీ గారు వేవు, మోడీ గారి మీద సానుకూలత, బీజేపీ పట్ల సానుకూలత చాలా ఉంది, అందులో డౌట్ లేదు. దాంతోపాటు నా యొక్క చేసినటువంటి పనులు నిస్వార్థంగా ఉండేటోని, అందరికీ హానెస్ట్గా అందుబాటులో ఉండేటోని. మనకైతే ఎంపీ ఉన్నప్పుడు, ఎంపీ లేనప్పుడు, అంత ముందుకు ఎప్పుడు సేమ్ టు సేమ్ పర్సనాలిటీ. మనకైతే కొమ్ములు 1 సెంటీమీటర్ కూడా రాలే, మీకు తెలుసు కదా. అందుకొరకు ఆ యొక్క మంచితనం పనిచేస్తుంది. ప్లస్ మంచితనంతో పాటు తెలంగాణ మరియు భువనగిరి సుభిక్షంగా ఉండాలంటే, కొన్ని పనులు కావాలంటే నాలాంటి భువనగిరి ఉండాలి ఢిల్లీలో. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఖాళీ చిప్ప, 0 బడ్జెట్, 6 నెలల తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. బట్ ప్రాంతం ఇంపార్టెంట్ కదా. పాలిటిక్స్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాయి. నా ప్రాంతం బాగు కావాలంటే ఢిల్లీలో కూర్చొని మా వాళ్ళతోని నయాన్నో భయాన్నో విజ్ఞప్తో లాబింగో ఏదో చేసి తీసుకురావాలి కదా ఫండ్స్. ప్రాంతం బాగుపడుతుంది కదా. అందుకొరకు దాని కొరకు కృషి చేస్తాను. నేను నిలబడతాను, పార్టీ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నమ్మకం ఉంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొంతమంది బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. అంటే జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ అధ్యక్షులు, చాలామంది పనిచేస్తూ ఉన్నారు, గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళకు కాదని బూర నరసయ్య గౌడ్కి ఎట్లా ఇస్తారు అన్నట్టు ఒక ప్రశ్న కూడా వెళ్తున్నది బయట. ఏం చెప్తారు? అది తొలివేలికే తెలుసు కదా, మీకే తెలుసు కదా. ఎందుకు ఇస్తారు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి విన్నింగ్ ఛాన్స్, ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ అనేది ఇక్కడ ప్రేమ కాదు, విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇస్తారు, రాని వాళ్లకు వేరే అవకాశం ఇస్తారు. గతంలో అసెంబ్లీలో కూడా మీరు పోటీ చేస్తున్నారని వార్తలు విన్నాం. అయినప్పటికీ
బూర నరసయ్య గౌడ్ అంటే భువనగిరి ఇక ఎంపీగానే పోటీ చేస్తారంటే ఒక బ్రాండ్ను పట్ల క్రియేట్ చేశారు. సో మీరు మొన్న పోటీ చేయలేదు, ఈసారి మాత్రం మళ్ళీ ఎంపీ అని అంటున్నారు. ఆ రోజు క్లియర్గా చెప్పాను, నేను మా అధిష్టానం కూడా చేయమని చెప్పింది అసెంబ్లీకి. నేను రిక్వెస్ట్ చేశాను, అంటే ఇప్పుడు మీరు చూడండి, నేను ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాకు పుణ్యానికి వచ్చినవి ఏం లేవు. ఇప్పటి వరకు అన్ని ఆస్తులు 100 కోట్ల దాకా అమ్ముకొని పెట్టాను. ఇక లేటెస్ట్గా ఒక 10 ఎకరాలు అమ్ముకోవాలి.